అల్లూరు జిల్లా అరకులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆదివాసీలు. అరకులో మహాధర్నాకు దిగారు గిరిజనులు. ఏజెన్సీని కార్పొరేట్ కంపెనీలకు అమ్మద్దు అంటూ తహసీల్దార్ ఆఫీసును ముట్టడించారు ఆందోళనకారులు. అరకులో భారీ ర్యాలీ నిర్వహించిన గిరిజనులు ఆదివాసీలను జల సమాధి తీయొద్దు అంటూ మహాధర్నా చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా ఇస్తారు. ఖాజా, ప్రస్తుతం ఏమిటి సిచ్యువేషను? పోలీసులు ఏమంటున్నారు, గిరిజనులు ఏమంటున్నారు, అలాగే ఈ పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని తలపెట్టిన కంపెనీస్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి? అరకులోయలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులంతా కూడా ఏకతాటి వైపు వచ్చి తమ కళ్ళాన్ని వినిపిస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రభావిత గ్రామాల ప్రజలంతా కూడా ఏకమై అరకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగానే రోజు ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించారు. డ్రోన్లను కూడా రంగంలోకి దింపారు. అయితే ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆ గిరిజన సంఘాలు హైడ్రో పవర్ ప్రాజెక్టు పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. దీంతో పాటు అక్కడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. తమ ఏజెన్సీని కార్పొరేట్ కంపెనీలకు అమ్మద్దు, ఆదివాసులను జల సమాధి చేయొద్దని వీరంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించాలని ఏజెన్సీలో ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా అనుమతులు ఇచ్చేందుకు ముందుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా గ్రామ సభలు కూడా పెట్టి ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే ఒకసారి గ్రామ సభ చేస్తే అనంతగిరి మండలంలో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహించి అధికారులు అలాగే మరికొంతమంది ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి సర్వే రాళ్లను పాతారు. అయితే ఆ సర్వే దిబ్బలను కూడా ఆదివాసీలు ఆయుధాలతో వెళ్లి వాటిని ధ్వంసం చేసి నిరసన తెలిపారు. దీంతో పాటు ఎక్కడెక్కడైతే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే నిర్వహించదలుచుకుంటున్నారో ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తమ జీవితాలను సమాధి చేసి తమ జీవితాలను బుగ్గిపాలు చేసి తమ జీవితాలపై ఈ అడవులందరినీ సర్వనాశనం చేసి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. రైట్ ఖాజా.